Hi guys, welcome to YCC Youth Cricket Chat. నేను మీ సాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మ్యాచ్ నెంబర్ 52 ఆర్సీబీ వర్సెస్ జీటీ. రీసెంట్గానే ఒక 4 days బ్యాక్ సండే అనుకుంటా చూసాం మనం ఈ మ్యాచ్. వీళ్ళిద్దరికి ఆల్రెడీ జరిగింది అండ్ వీళ్ళిద్దరికి నెక్స్ట్ మ్యాచ్ కూడా ఇదే. గుజరాత్కి నెక్స్ట్ మ్యాచ్ ఇదే అండ్ ఆర్సీబీకి కూడా నెక్స్ట్ మ్యాచ్ ఇదే. వీళ్ళిద్దరు మధ్యలో ఏం మ్యాచ్లు ఆడలేదు. అండ్ ఆర్సీబీ మళ్ళీ చిన్నస్వామిలో ఆడుతున్నారు ఇప్పుడు. ఆర్సీబీ అవుట్ సైడ్ చిన్నస్వామి 2 నెగ్గారు. గుజరాత్ మీద అహ్మదాబాద్లో నెగ్గారు అండ్ ఎస్ఆర్హెచ్ మీద హైదరాబాద్లో నెగ్గారు. బట్ అగైన్ దే ఆర్ బ్యాక్ టు చిన్నస్వామి. సో చిన్నస్వామిలో వాళ్ళు నెగ్గుతారా అంటే ఏమో తెలియదు, చూద్దాం. ఈ మ్యాచ్ కనుక నిజంగా ఆర్సీబీ నెగ్గితే ఎస్, చిన్నస్వామిని వాళ్ళు దే కెన్ థింక్ ఆఫ్ కంటిన్యూయింగ్. మీ హోమ్ గ్రౌండ్ మీకు స్ట్రాంగ్ ఫోర్ట్రెస్గా లేదు అంటే మీకు అసలు ఈ ప్రతి ఐపీఎల్ స్ట్రగుల్ అవుతూనే ఉంటారు, అందులో డౌటే లేదు. అండ్ ఆర్సీబీ కూడా చూస్తున్నాం మనం. ఆర్సీబీ ఎప్పుడు సక్సెస్ అయిందంటే వెన్ దే ఐపీఎల్ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా. రీసెంట్ టైమ్స్లో దుబాయ్లో ఆడినప్పుడు దే ఆర్ ఇంటూ ప్లే ఆఫ్స్. బట్ ఎప్పుడైతే వాళ్ళు ఇండియాలో ఆడినప్పుడు, ఎప్పుడైతే చిన్నస్వామిలో వాళ్ళు హోమ్ గ్రౌండ్ కింద ఉందో వాళ్ళు స్ట్రగుల్ అవుతూనే వస్తున్నారు. ఈరోజు మ్యాచ్ చిన్నస్వామి చూద్దాం. ఇఫ్ కెన్ ఆర్సీబీ విన్ చూడాలి. అండ్ జీటీకి దే హ్యాడ్ ఏ మైన్యూట్ ఛాన్సెస్. గుజరాత్కి ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. 4 నెగ్గితే దే కెన్ గో టు ప్లే ఆఫ్స్. వాళ్ళకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఆర్సీబీ హ్యాస్ నో ఛాన్సెస్. వాళ్ళు 4కి 4 నెగ్గినా వాళ్ళు 7 points దగ్గర ఉంటారు. 7 pointsతో ఈ ఐపీఎల్ మీరు క్వాలిఫై అవ్వడం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అండ్ గుజరాత్కి హ్యాస్ సమ్ ఛాన్సెస్ కంపేర్ టు. అండ్ గుజరాత్ 10 మ్యాచ్లు ఆడారు, 4 నెగ్గారు వీళ్ళు. గుజరాత్ వాళ్ళు నెగ్గింది ముంబై ఇండియన్స్ మీద నెగ్గారు, సన్ రైజర్స్ మీద నెగ్గారు, రాజస్థాన్ రాయల్స్ అండ్ పంజాబ్ కింగ్స్. మంచి స్ట్రాంగ్ టీమ్స్ మీద నెగ్గారు బా. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ అండ్ సన్ రైజర్స్. అండ్ ఆర్సీబీ 3 నెగ్గారు, సన్ రైజర్స్ అండ్ గుజరాత్ టైటన్స్ అండ్ పంజాబ్ కింగ్స్. అండ్ ఆల్మోస్ట్ వరుసగా 2 మ్యాచ్లు నెగ్గారు. మంచి ఊపు మీద ఉన్నారు వాళ్ళు. వాళ్ళ బ్యాట్స్మెన్స్ కూడా ఒక్కొక్కరుగా ఫామ్లోకి వస్తున్నారు. ఇది టూ లేటే, కానీ కనీసం ఫ్యాన్స్ కోసం అండ్ ఫర్ ద ప్రైడ్ దే షుడ్ విన్ రిమైనింగ్ 4 matches. అండ్ వాళ్ళు స్పాయిల్ చేయాలి కదా మిగతా వాళ్ళ పార్టీని. మిగతా వాళ్ళని అంత ఈజీగా వెళ్ళిపోనిస్తే ఎలాగా. అండ్ ఆర్సీబీ దే మైట్ గో విత్ సేమ్ ప్లేయింగ్ 12. విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డూప్లెసిస్, విల్ జాక్స్ ఏం ఆడాడబ్బా. అది మటుకే ఆ 2 ఓవర్లో మటుకు నేను అసలు మర్చిపోలేనేమో. రజత్ పటిడార్, గ్లెన్ మ్యాక్స్వెల్, క్యాంప్రూన్ గ్రీన్, దినేష్ కార్తిక్, స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, మొహమ్మద్ సిరాజ్, యష్ దయాల్ అండ్ మహిబాల్. వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ లాస్ట్ టైం యూజ్ చేయలేదు. దే మైట్ యూజ్ అనుజ్ రావత్ కానీ మహిపాల్ లోమ్రోర్ కానీ ఇంపాక్ట్ ప్లేయర్గా. లాస్ట్ మ్యాచ్ ఇలా 2 టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్ మనం చూసాం. గుజరాత్ స్కోర్డ్ ఆల్మోస్ట్ 200, కరెక్ట్గా 200 runs బోర్డు మీద పెట్టారు. అండ్ దే బౌల్డ్ రీజనబుల్ వెల్. స్వప్నిల్ సింగ్ ఎవరు చాలా బాగా బౌలింగ్ చేశాడు 2 మ్యాచ్లు కూడా. 3 overs 23 for 1 స్వప్నిల్ సింగ్. సిరాజ్ కూడా బౌల్డ్ వెల్, 4 overs 34. అండ్ ఆల్మోస్ట్ 6 ఓవర్స్లో ఆల్మోస్ట్ 60 కొట్టాలి అన్నప్పుడు అట్లా విల్ జాక్స్ ఒక విశ్వరూపం చూపించి 2 ఓవర్లో అవగొట్టి పడేశాడు మోహిత్ శర్మని అండ్ రషీద్ ఖాన్ ఆల్మోస్ట్ 30 కొట్టాడు రన్లు. ఒక విశ్వరూపం చూపించి కంప్లీట్ చేశాడు మ్యాచ్ని. రషీద్ ఖాన్ 50 కొట్టాడు, 4 overs 51 runs. అండ్ మోహిత్ శర్మ ఒక 2-3 matches నుంచి చాలా ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు. ఈ మ్యాచ్లో మోహిత్ శర్మ ఉంటాడో లేదో మరి తెలీదు. మోహిత్ శర్మ ఫిగర్స్ లాస్ట్ మ్యాచ్ 2 overs 41. సో మరి హౌ దే చేంజ్ ద స్క్వాడ్ చూడాలి. వెన్ ఇట్ కమ్స్ టు గుజరాత్కి డేవిడ్ మిల్లర్ ఫామ్లోకి వచ్చాడు అండ్ షారుఖ్ ఖాన్ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు లాస్ట్ మ్యాచ్లో. సో మరి ఏమైనా చేంజెస్ చేస్తారో లేదో తెలీదు. రిద్వాన్ సాహా, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, ఒమర్ జై, తివాటియా, షారుఖ్ ఖాన్, రషీద్, సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ అండ్ సందీప్ వారియర్. వీళ్ళకి సాయి సుదర్శన్ ఎప్పుడు కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. శుభ్మన్ గిల్ కొంచెం ఫెయిల్ అవుతున్నాడు అని చెప్పాలి తన స్టాండర్డ్కి. హీఈస్ నాట్ అప్ టు హిస్ మార్క్. అసలు ఆ పిచ్ మీద 200 కాదు ఇంకా ఎక్కువే కొట్టుండాల్సింది. బికాస్ చేసింగ్ ఈజ్ ఈజీ. మీరు ఇంకొక 20 runs ఎక్స్ట్రా పెట్టాలి. బట్ స్టార్టింగ్లో వాళ్ళకి వికెట్స్ పడిపోయినాయి త్వరగా.
దెర్ ఇస్ ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ సాయి సుదర్శన్ అండ్ షారుఖ్ ఖాన్ వాళ్ళని కాస్త ఆ రెస్పెక్టబుల్ టోటల్ దగ్గర తీసుకెళ్ళింది. సో ఈ మ్యాచ్ చిన్నస్వామి బిగ్ హిట్టింగ్, అందులో డౌట్ లేదు. చాలా చాలా రోజులు అయినట్టుంది చిన్నస్వామిలో మ్యాచ్ జరిగి. ఈవెన్ ఆర్సీబీకి కూడా విల్ జాక్స్ ఎలా ఆడతాడో చూడాలి ఆ చిన్నస్వామి గ్రౌండ్లో. ఫ్యాఫ్ అండ్ మ్యాక్స్వెల్ లాస్ట్ మ్యాచ్ వీళ్ళు మొత్తం ఇండియన్ బౌలింగ్తో వెళ్ళారు. నలుగురు కూడా ఫారెన్ బ్యాటర్స్నే పెట్టారు. ఫ్యాఫ్, విల్ జాక్స్, మ్యాక్స్వెల్, గ్రీన్ నలుగురిని పెట్టేశారు. కంప్లీట్ ఇండియన్ బౌలింగ్తో వెళ్ళారు. సో మరి ఈ మ్యాచ్ ఎలా, వాట్స్ దేర్ గేమ్ ప్లాన్ అనేది చూసుకోవాలి. విల్ దే గో కంప్లీట్ ఇండియన్ అటాక్ ఆర్ విల్ దే బ్రింగ్ లాకిన్ కానీ లేకపోతే అల్జారీ జోసఫ్ని కానీ ఎవరినైనా తీసుకొస్తారేమో. అండ్ హెడ్ టు హెడ్ మొత్తం 4 మ్యాచెస్ జరిగినాయి వీళ్ళకి. 2 బెంగళూరు నెగ్గితే 2 గుజరాత్ నెగ్గింది. అండ్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఈ మ్యాచ్ అనేది డిసైడ్ చేస్తుంది ఎవరికి ఎటు ఫేవరెట్గా ఎటు ఫేవరెటిజంగా వెళ్తుందో. అండ్ స్టాటిస్టిక్స్ చూస్తే ఫర్ ఆర్సీబీ ఇట్ ఈస్ విరాట్ కోహ్లీ, అనదర్ 500 రన్ సీజన్ ఫర్ విరాట్ కోహ్లీ. ఆల్మోస్ట్ టోటల్ ఇప్పుడు దాకా విరాట్ కోహ్లీ అన్ని ఐపీఎల్ సీజన్స్ ఆడాడు. 16 ఆడితే ఆల్మోస్ట్ 7 or 8 మొత్తం 500 రన్ సీజన్స్ ఉన్నాయి విరాట్ కోహ్లీకి. విరాట్ కోహ్లీ తర్వాత దేర్ బెస్ట్ బ్యాట్స్మెన్ వాజ్ ఫ్యాఫ్, 288 runs. ఫ్యాఫ్ స్టార్ట్స్ ఇస్తున్నాడు కానీ ఈజ్ అనేబుల్ టు కన్వర్ట్. లాస్ట్ ఇయర్ ఫ్యాఫ్ స్టార్ట్ చేసి అసలు అది అలా మొమెంటం కంటిన్యూ చేసేవాడు ఒక 60-70 రన్ల దాకా. బట్ ఒక 30 రన్లు 40 రన్ల తర్వాత ఫ్యాఫ్ అనే ఒక రాంగ్ షాట్ ఆడుతున్నాడు, ఈజ్ గోయింగ్. అండ్ ఈ టీంకి ఇంకొక ప్లస్ ఏంటంటే దినేష్ కార్తీక్ ఫామ్లో ఉన్నాడు, రజత్ పటేడార్ ఫామ్లోకి వచ్చాడు, అండ్ విల్ జాక్స్ కూడా చూడాలి ఈ మ్యాచ్ ఎలా ఆడతాడో. సో బ్యాటింగ్ ఓకే, సమ్వాట్ బెటర్. అండ్ ఆర్సీబీ బౌలింగ్ అందరూ సమతుల్యంగా ఆడతారు. వీళ్ళు ఆడితే అందరూ ఫెయిల్ అవుతారు, లేకపోతే కాస్త అందరూ పెర్ఫామ్ చేస్తారు. 9 మ్యాచెస్ 8 వికెట్స్, 9 మ్యాచ్లో 8 వికెట్లు తీసిన యష్ దయాల్ వారు బెస్ట్ బౌలర్ విత్ అన్ ఎకానమీ ఆఫ్ 9. అండ్ సిరాజ్ కంప్లీట్ ఫెయిల్యూర్. 9 మ్యాచెస్ 6 వికెట్సే తీసాడు సిరాజ్ విత్ అన్ ఎకానమీ ఆఫ్ 9. సో చూడాలి మరి హౌ సిరాజ్ వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అయినట్టున్నాడు. నటరాజన్ కానీ సందీప్ శర్మని కానీ వీళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసి ఉండాల్సిందబ్బా వరల్డ్ కప్కి. నాకు ఎందుకో ఓకే, తర్వాత మాట్లాడదాం దాని గురించి. సిరాజ్ని సెలెక్ట్ చేశారు. ఓకే, సిరాజ్ ఎందుకో 1 year నుంచి ఫామ్ ఇస్ నాట్ దాట్ గ్రేట్. T20లో కానీ వన్డేలో కానీ టెస్ట్లో కానీ. అండ్ ఫర్ జీటీ కూడా బౌలింగ్లో దే ఆర్ స్ట్రగ్లింగ్. అందులో 9 మ్యాచెస్లో 10 వికెట్స్ తీసాడు మోహిత్ శర్మ విత్ అన్ ఎకానమీ ఆఫ్ 10. రషీద్ ఖాన్ 10 మ్యాచెస్ 8 వికెట్స్ విత్ అన్ ఎకానమీ ఆఫ్ 8. ఇద్దరు కూడా స్ట్రగుల్ అవుతున్నారు రీసెంట్ టైమ్స్లో. సాయి కిషోర్ కాస్త 5 మ్యాచ్ల్లో హీ పిక్డ్ 7 వికెట్స్. ఐ థింక్ ఈ మ్యాచ్లో వాళ్ళు ఉమేష్ యాదవ్ నాన్న ఆడిస్తారేమో ఇన్ ప్లేస్ ఆఫ్ మోహిత్. అంటే మోహిత్ కంటిన్యూస్గా ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు, టార్గెట్ చేస్తున్నారు. ఈ ఐపీఎల్ కంప్లీట్ వాళ్ళ బ్యాట్స్మెన్ ట్రెండ్ అనేది మారిపోయింది. వాళ్ళు అసలు మీదకి దూక్కుంటూ వస్తున్నారు బ్యాట్తో. సో ఇట్స్ నాట్ వర్కింగ్, స్లోవర్ బాల్స్ అవి. అండ్ బ్యాటింగ్లో ఇట్ ఈ సాయి సుదర్శన్ 418 runs స్కోర్ చేశాడు 10 మ్యాచెస్. వెరీ గుడ్ డిస్ప్లే. లాస్ట్ ఇయర్ కూడా తను ఆ ఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్ చూసాం మనం. ఈజ్ ప్లేయింగ్ రియల్లీ గుడ్ ఈ సీజన్. అండ్ శుభ్మన్ గిల్ 10 మ్యాచెస్ 320 runs. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ సీజన్ ఫర్ శుభ్మన్ గిల్ అనే చెప్పాలి. మరి ఈ 4 మ్యాచ్ల్లో ఏదైనా తను వండర్స్ చేస్తే తప్ప ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ సీజన్ ఫర్ శుభ్మన్ గిల్. అండ్ డేవిడ్ మిల్లర్ ఒక 164 runs కొట్టాడు. లేట్గా ఫామ్లోకి వచ్చాడు డేవిడ్ మిల్లర్. ఇట్స్ ఎ గుడ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 151. సో ఈ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ జీటీ డెఫినెట్గా రెండు టీంల్లో కూడా డిఫెక్ట్స్ ఉన్నాయి. వాళ్ళ బౌలింగ్ బాగాలేదు, ఇన్ఫ్యాక్ట్ జీటీ బౌలింగ్ కూడా పెద్ద బాగాలేదు. బ్యాటింగ్లో డెఫినెట్గా ఆర్సీబీ హ్యాస్ మోర్ పవర్ కంపేర్ టు జీటీ బ్యాటింగ్లో. సో ఐ సమ్హౌ ఫీల్ ఆర్సీబీ ఈజ్ ద ఫేవరెట్స్ ఇన్ దిస్ మ్యాచ్. RCBK they have more winning chances. And thank you so much. Please like, share and subscribe if you like my content. Thank you.